లేదా లోపల చెప్పండి. ఓకే మేడం. అమ్మాయికి దోసులు పండి దోసుకుపోయింది ఉన్నది, దొంగలు వస్తున్నాయి. అలా కూడా చేస్తున్నారు. ఇప్పుడు జరిగింది ఏం కేసు పెట్టినా ఎవరు పట్టించుకోలేదు. అరవింద్ కూడా ఏదైతే జరగాలో మీరు డాక్టర్ సింధూరా నారాయణ. నేను మాజీ మంత్రివర్యులు నారాయణ గారి పెద్ద కుమార్తెను. ఈరోజు 44వ వార్డులో ఇక్కడున్న టీడీపీ కార్యకర్తలందరితో కలిసి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం అన్నది జరుగుతోంది. అయితే అతి బాధాకరమైన విషయం ఏంటంటే, ఒక వీధికి వెళ్తే ఏమో ఒక ఆవిడ, అమ్మ నేను దోసలు పోసుకునే బండి నడిపేదాన్ని, నా బండిని దొంగలిచ్చారు, దొంగలిచ్చి కూడా 2 ఏళ్ళు అయింది, నా హస్బెండ్ కూడా చనిపోయారు, కానీ పోలీసులకు చెప్తే కనీసం కేసు కూడా రిజిస్టర్ చేసుకోవట్లేదని పాపం వాపోతోంది. అదేంటి 2 ఏళ్ళైనా కేసు రిజిస్టర్ చేసుకోకపోవడం ఏంటమ్మా అంటే, వాళ్ళకి చాలా పెద్ద సమస్యలు ఉన్నాయని చెప్పారమ్మా అన్నారు. అంటే వాళ్ళకి అంటే చాలా సమస్యలు ఉంటాయండి, ఒక స్టేట్ని రూల్ చేసేటప్పుడు చిన్న సమస్యలు పెద్ద సమస్యలని. కానీ పాపం ఆమెకి రోజుకి మనీ వస్తేనే ఆమె గడపగలదు, ఎందుకంటే హస్బెండ్ లేరు, ఆమె ఇల్లు కూడా అంతంత మాత్రంగానే ఉంది. అలాంటి కండిషన్స్లో ఉన్న ఆమెకి పాప నా జీవన ఉపాధి కేవలం ఆ బండి మాత్రమే. కానీ లా అండ్ ఆర్డర్ ఈరోజు సరిగ్గా లేకపోవడం వల్ల స్టేట్లో ఆమె ఆ పరిస్థితిలో అలా ఉండాల్సి వస్తుంది. అలాగే ఇంకొకరి ఇంటికి వెళ్ళాము. ఆ ఇంటికి వెళ్తే, అమ్మ మా బాబు కంప్లీట్ చేసుకున్న డిగ్రీ, కానీ హైదరాబాద్ చెన్నై అలా తిరుగుతున్నాడు జాబ్స్ కోసం, ఇక్కడ లేనే లేడు, అక్కడ ఉండి జాబ్స్ వెతుక్కోవడానికి కూడా చాలా ఖర్చు అయిపోతుంది, అండ్ మేమంతా అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళం కాదు, ఎంత స్ట్రగుల్ అవుతున్నామో మీరు అర్థం చేసుకోండి. సో ఇట్లా ప్రతి ఒక్కరూ తెలివైన వాళ్ళు, తెలివైన పిల్లలు, కష్టపడే పిల్లలు అందరూ ఆంధ్రప్రదేశ్ను వదిలేసి పక్క రాష్ట్రాలకి వెళ్ళిపోవడం అన్నది చాలా దీనకరమైన పరిస్థితి. అలాగే ఇంకొకరు చెప్పారు, నాకు ఏమీ జాబ్ లేకపోయేటప్పటికీ నేను ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకుంటున్నాను, నేను ట్రైన్ అయింది దీనికోసం కాదు, నా స్కిల్ సెట్ ఇది కాదు, కానీ ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో నా ఫ్యామిలీని పోషించుకోవాలి కాబట్టి ఇది చేస్తున్నానని. సో ఇవన్నీ చూస్తుంటే మనకు అర్థమైంది ఏంటంటే, అభివృద్ధి మీద ఈ ప్రభుత్వం అస్సలు కాన్సన్ట్రేట్ చేయట్లేదు. అసలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందండి. ఏ రోడ్లు అయితే 2014 నుంచి 19 వరకు నారాయణ గారు వేయించారో ఆ రోడ్ల వరకే అయి ఉంది. ఆ మిగతా కొంచెం పాట ఏదైతే చేయించాలో అది కంప్లీట్ చేయలేదు. అలాగే ఇందట ఏడుకొండలు గారు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు, దోమలు లేని నగరం అన్న మంచి ఐడియాతో నారాయణ గారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ స్టార్ట్ చేయిస్తే 90% వర్క్ కంప్లీట్ అయినా ఆ 10% వర్క్ కూడా ఈ గవర్నమెంట్ పూర్తి చేయలేకపోయింది. అలాగే మీరు షాదీ మంజిల్ లాంటి ఒక మంచి ప్రాజెక్ట్స్ తీసుకుంటే దాని మెయింటెనెన్స్ ఎంత అద్భుతంగా ఉండుండొచ్చు, అది ఘోరంగా ఈరోజు తయారై ఉంది. ఇలా ఏ పనులు తీసుకున్నా కూడా అవి ఎక్కడికక్కడ ఆగిపోయి ఉన్నాయి.
అలాగే మీరు సంక్షేమ పథకాలకు వస్తే సంక్షేమ పథకాలు పేరుకి ఇంట్రడ్యూస్ చేశారే కానీ అన్నీ అసలు అన్ప్లాన్డ్గా సగం సగం ఇంట్రడ్యూస్ చేస్తున్నారండి. చిన్నపిల్లల విషయాలకు వస్తే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క పిల్లవాడు చదువుకోవాలి కదా, కానీ 15,000 రూపాయలు ఆ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఒక్క పిల్లవాడికో లేకపోతే ఒక్క పాపకో మాత్రమే ఇస్తున్నారు. అది చాలా ఘోరమైన విషయం. అందరు పిల్లలు ఎంతమంది ఉంటే 2, 3, 4 అందరికీ ఇవ్వాలి కదా. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 చొప్పున ఇప్పిస్తాము వాళ్ళ చదువు కోసం ప్రతి ఇయర్ అని ప్రామిస్ చేశారు. అలాగే వృద్ధులను తీసుకుంటే వాళ్ళకి పెన్షన్ 3,000 ఇస్తున్నామని చెప్తున్నారు, కానీ వాళ్ళకి ఏదో ఒక రీజన్ చెప్పి మా జెండా పట్టుకోలేదు మీరు అలానో, లేకపోతే మా మీటింగ్కి రాలేదనో, లేకపోతే మీకు ఎలక్ట్రిసిటీ బిల్ ఎక్కువ ఇచ్చిందనో, ఇలా ఏదో ఒక కొంటి సాకులు చెప్పి వాళ్ళని మల్టిపుల్ టైమ్స్ ఆఫీసుల చుట్టూ తిప్పించుకుంటున్నారే కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన ఆ మినిమం అమౌంట్ అందజేయట్లేదు. అండ్ ఇలా వాళ్ళు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాళ్ళకి సంక్షేమ పథకాలు అందజేయడానికి ఈ గవర్నమెంట్ అంత ఇబ్బందులు పడుతున్నారు. మోరోవర్ ఆ సంక్షేమ పథకాలని సొంత క్షేమం కోసం యూజ్ చేసుకుంటున్నారు. అంటే ఇది ఇస్తాము, ఇవ్వాలంటే నువ్వు నాతో తిరగాలి, ఇది ఇవ్వాలంటే నువ్వు నేను చెప్పినట్టు వినాలి, అంటే ఒక రకంగా వాళ్ళని బానిసత్వానికి లోన్ చేస్తున్నారు. ఎప్పటికీ పూర్ పీపుల్ లానే ఉండిపోవాలి, పేదవాళ్ళు పేదవాళ్ళలానే ఉండిపోవాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీ కానీ ఆ విషయంలో నమ్మరండి. ఎవరైనా అంత మంచి ఆర్థిక స్థితిలో లేకపోతే వాళ్ళకి టెంపరీగా బెనిఫిట్స్ ప్రొవైడ్ చేయాలి. అంటే గ్యాస్ సిలిండర్ ఖర్చులు పెంచడం కాదు, 3 గ్యాస్ సిలిండర్లు ఇయర్కి ఫ్రీగా ఇవ్వడం అన్నది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సూపర్ 6లో ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు చొప్పున ఇయర్లీ చదువు కోసం కేటాయిస్తామని చెప్పారు. అలాగే ఆడవాళ్ళకి ఫ్రీగా ఆర్టీసీ బస్సుల్లో తిరిగే హక్కునిస్తామని చెప్పారు. అలాగే 18 నుంచి 59 ఏళ్ళ ఆడవాళ్ళందరికీ పర్ మంత్ 1,500 రూపీస్ 1,500 రూపీస్ ఇస్తామని భరోసా ఇచ్చారు. అలాగే మనం ఫార్మర్స్ని తీసుకుంటే అన్నదాత అనే స్కీమ్లో వాళ్ళకి సంవత్సరానికి 20,000 రూపాయలు అందజేసేటట్టు ప్రామిస్ చేస్తున్నారు. అండ్ స్పెషల్లీ యంగ్స్టర్స్కి ఎవరైతే ఉద్యోగాలు లేవో కానీ క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళకి 20 లక్షల జాబ్స్ క్రియేషన్స్ చేస్తామని చెప్పారండి. జాబ్ ఆపర్చునిటీస్ 20 లక్షల వరకు చేయిస్తామని చెప్పారు. అండ్ ఊరికే అలా చెప్పడం కాదు, మీకు తెలుసు బాబు గారు, నారాయణ గారు ఇట్లాంటి విజనరీస్ టీడీపీలో ఉండడం వల్ల వాళ్ళు మంచి మంచి కంపెనీలని మన ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తారు. దానివల్ల జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసి ఇక్కడ చదువుకున్న పిల్లలందరికీ స్కిల్ సెంటర్స్ అని కూడా ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళ స్కిల్స్ని డెవలప్ చేసి అవి ఇప్పిస్తారు. ఆ జాబ్స్ వచ్చేంత వరకు కూడా వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద పర్ మంత్ 3,000 రూపాయలు ఇచ్చేటట్టు ప్రామిస్ చేశారు. ఇది ఇంకా బహుశా మిగతా ప్రభుత్వాలు ప్రామిస్ చేయవు. ఇలా బోత్ సంక్షేమ పథకాలు కానివ్వండి లేదా అభివృద్ధి పథకాలు కానివ్వండి ప్లాన్ చేయడంలో ఏది కావాలో అది ప్లాన్ చేయాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. పేదవాళ్ళకి అప్పుడు ఇవ్వాల్సిన సపోర్ట్ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం పేదవాళ్ళని గొప్పవాళ్ళని చేసే స్కీమ్స్ అన్నది ఇంట్రడ్యూస్ చేసి ఆ విధంగా పరిపాలన ఉండాలి. దానికి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేశారు. డెఫినెట్గా నారాయణ గారు లాంటి ఎమ్మెల్యేని ఎన్నుకుంటే వాళ్ళు క్యాబినెట్లోకి వెళ్ళి డెఫినెట్గా ఇవన్నీ ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చూస్తారు. ఈ వీధి తిరుగుతూ ఉంటే ఇక్కడున్న ప్రజలందరూ వాళ్ళ సమస్యలు చెప్పుకొని ఈ సమస్యలన్నీ తీరాలంటే మాకు కూడా తెలుసమ్మా, టీడీపీ ఖచ్చితంగా ప్రభుత్వం ఫామ్ చేయాలి. నారాయణ గారు అలాగే ఎంపీగా నిల్చుంటున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారు. నెల్లూరు అద్భుతమైన నగరంగా ఇండియాలోనే తీర్చిదిద్దబడుతుందనేసి నేను భరోసా ఇస్తున్నాను.